ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఎలా ఉండేవాళ్ళు రియల్ లైఫ్ లో దేవిక గారు? ఒక 6 ఇయర్స్ మీ ఇద్దరు She's thrown away the what you call it, Mangalsutra. తాలిబొట్టు తీసేసి ఇసిరేశారు. ఓకే, బిఫోర్ డైవర్స్ అయితే జరిగింది. పిటిషన్ పెట్టారు. అప్పుడు నేను అమెరికాలో ఉండేవారు మై చెల్లు సన్ మ్యారేజ్ కోసం. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత షీ డిడ్ంట్ కమ్ టు ద కోర్ట్. సో ఎక్స్-40 నో డైవర్స్, బట్ ఐ వాస్ హ్యావింగ్ ద రైట్ ఓవర్ హర్ ప్రాపర్టీ. ఐ డిడ్ంట్ క్లైమ్. ఓకే, ఆఫ్టర్ దట్ Kanaga also committed a mistake. Her mother died without any will. She forged a mill, signed as her like a mother. I found out. బట్ ప్రాపర్టీస్ అంతా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా మీకు? అట్లీస్ట్ యూ సెడ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ దేర్ ఇన్ చెన్నై. Yeah, Chennai only one property, that house. ఓకే, But she was having about 20 acres of lands, ECR road. ఓకే, That is on her sister's name, brother name. ఓకే. On her name only 5 acres. That is there on her name. Even 2 days back, one Mr. Munna phoned me about the property she sent. But these people are not having a common sense and knowledge and law. City property, that is British government made a Madras and Calcutta property. If it is will, it will be probated. ఓకే సార్, అన్ని ఇయర్స్ లవ్ లో ఉన్నారు, 6-7 ఇయర్స్ హస్బెండ్ వైఫ్ గా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఎప్పుడు కూడా మీకు తన మీద పాజిటివ్ ఒపీనియన్ కానీ తనలో నచ్చిన మంచి క్వాలిటీ కానీ ఏం లేవా సార్? నిజంగా చెప్పండి. నిజంగా అవన్నీ లేకుండా ఒక కూతుర్ని కన్నారా మీరు? ఏమి చెప్పాలండి, ఏంది నాకు ఒక మనిషిగా ఇది లేదు. ట్రీట్మెంట్ బ్యాడ్గా ఉండేది. సో హస్బెండ్ వైఫ్ అంటే అలానే ఉంటుంది కదా, ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. అది అండర్స్టాండింగ్ చాలా మన ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎవరో తెచ్చి పెళ్లి చేసుకుంటే జరిగింది. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళ పరిస్థితి ఇదే. ఎంత సినిమా వాడు మంచిగా ఉండేది, అందరికీ గొడవే. మరి 6-7 ఇయర్స్ లో ఉన్నారు, హ్యాపీగా ఉండబట్టే కదా పాప కనక కూడా పుట్టింది మీకు. దట్ ఈస్ ఆల్సో షీ డిడ్ంట్ లైక్ ఇట్. డాక్టర్కి అడిగారు, నాన్న పేరుకుంటే సర్టిఫికేట్ ఇవ్వండి. మీ పాప అడిగారా? ఈ అమ్మాయి కూడా లేదు, ఆ అమ్మాయిలాగా విల్ లేకుంటే అమ్మాయిలాగా సైన్ చేశారు. నా దగ్గర కేసు పెట్టింది. ఏమని పెట్టింది కేసు? ఈ ప్రాపర్టీ నాదే, ఇప్పుడున్న అంతే. ఇది. నేను చెప్పినాను, మా మదర్ అక్కడ నాది అని చెప్పింది కోర్టులో. ఇది సిగ్నేచర్ మీ మదర్ది కాదు, వేరెవరో వేసారు. మీ మదర్ సిగ్నేచర్ కోర్టులో ఉండేది. నీకు కేసు జరగాలంటే నేను కోర్టులో పెట్టే ఈ సంతకం చేసేవాడు 7 ఇయర్స్ జైలుకి పోతుంది. మీరు చేసిండే మీ జైలుకి పోవాలి. అన్ని సొచ్చి నాకు వస్తుంది, అన్ని ప్రాబ్లం వస్తుంది. దానికోసం కాంప్రమైజ్కి వచ్చింది. ఎన్ని ఇయర్స్ తిరిగారు కోర్టు చుట్టూ మీరు దేవిక గారు? 32 ఇయర్స్. 32 ఇయర్స్ తను చనిపోయే వరకు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉన్నారో తను అడగలేదు, మీరు తన్ని అడగలేదు. నీ హెల్త్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు అంటే. ఎలాగపోతుంది డివైడ్ అయినా కానీ అట్లీస్ట్ ఫోన్ కాల్ అయినా అడుగుతాం కదా మంచి చెడులు. ఫోన్ నంబర్ ఇవ్వలేదు. మై క్యారెక్టర్ ఆల్సో, ఐ డోంట్ గో అప్రోచ్. ఇఫ్ యూ లైక్ మీ, ఐ లైక్. ఓకే, ఇఫ్ యూ డిస్లైక్ మీ, ఐ కెనాట్ గో అండ్ బెగ్. సార్ ఒక్కదానికి ఆన్సర్ చేయండి సార్, టు బి ఫ్రాంక్గా చెప్పండి. ఏ హస్బెండ్ కూడా తన వైఫ్ గురించి కోర్టులో కేసు వేయరు. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు యువర్ ద ఫస్ట్ హస్బెండ్ అలాంటి ఒక కేసుని వేయటం ఇండస్ట్రీలో. ఎందుకు వేయాల్సి వచ్చింది అలాంటి ఒక కేసు దేవిక గారి మీద? కేసు నా పెట్టలేదు, ఆవిడ పెట్టింది. నేను డిఫెండెంట్. ఇఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇఫ్ ఏ నాలెడ్జ్ పీపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ గర్ల్, సచ్ ఎ వర్డ్ షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఎ డాటర్ on his father.
towards his father. Then I would have told her, go and search with your blood and the whole male's blood, DNA match and find out your father. I would have told, but it's a bad name. But because of you, now I am telling all these things. I don't want to give bad name to them. Now you have come all the మీకు మీ కూతురు డాటర్ అనే ప్రేమ ఉంది, అందుకే ఏం చెప్పలేకపోయారు ఆ టైంలో. ఇప్పుడు ప్రేమ ఉంది ఇంటి అలాగే చెప్తే ఇలా చేయండి, తర్వాత జైలుకి పోతుంది అని చెప్తే తర్వాత మంచి కాంప్రమైజ్ చేస్తున్నాడు. మీ ప్రాపర్టీ మీదే, నా ప్రాపర్టీ నా మీ అమ్మాయి ప్రాపర్టీ నాకొద్దు. లాస్ట్ గా మీరు దేవిక గారితో మాట్లాడింది ఎప్పుడు? చనిపోయే ముందు, అంటే మీ ఇద్దరు డివైడ్ అయిన తర్వాత కోర్టులో మాట్లాడారా? కోర్టులో అయితే మాట్లాడేది, కోర్టులో జడ్జితో మాట్లాడేది, ఎనిమిగా చూశారు. తను చనిపోయే వరకు మాట్లాడలేదా మీరు దేవిక గారితో? ఎప్పుడు? తను చనిపోయే వరకు తనతో మాట్లాడలేదా? ఇక్కడి నుంచి పోయిన తర్వాత మాట్లాడేదండి. 72లో 2002లో చనిపోయారు తను. 72లో 72 అండ్ 75లో ఇంటి నుంచి పోయింది. ఆ తర్వాత మాట్లాడేది. 30 years మాట్లాడలేదు. సో డివోర్స్ తీసుకుంది లేట్ గా. డివోర్స్ తర్వాత కేసు పెట్టింది, కేసు ఫెయిల్ అయింది వాళ్ళది. నా పక్కం చేసింది, మళ్ళీ అప్పీల్ చేశారండి హయ్యర్ కోర్టు. అప్పుడే మర్చిపోయారు 2002లో. దానికోసం ఇది చేసింది, అది జరిగిపోతుంది, అదే సంతకం పెట్టింది. దేవిక గారు చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు? దేవిక గారు చనిపోయినప్పుడు వెళ్ళారా ఇంటికి? వెళ్ళలేదు. న్యూస్ తెలుసా అట్లీస్ట్? బికాస్ ఐ హేట్ హర్ లైక్ ఎనీథింగ్. హౌ కెన్ ఐ గో? ఇఫ్ ఐ గో దేర్, I think I got an interest on her property. Definitely, sir. You hate her, but she is no more. She is your wife. At least you should go there. I should have gone there. They people think I have come for money. Okay. I don't have money. I can live with 50 rupees. I started my life 50 rupees salary. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.